ఒక రైతు దగ్గర ఒక ఎద్దు, ఒక దూడ ఉండేవి. రైతు రోజూ పెందలాడే దూడలను పొలానికి తోలుకెళ్లేవాడు. దూడను మేత మేయడానికి పొలంగట్టు వెంట వదిలేసేవాడు. ఎద్దుని నాగలికి కట్టేవాడు. ఎద్దు విశ్రాంతి అనేది లేకుండా చీకటపడే వరకు పొలం దున్నేది. దూడేమో చెట్ల నీడలో కునుకు తీసేది. చెంగుచెంగున గంతులు వేస్తూ స్వేచ్ఛగా తిరిగేది. ఒకరోజు ఎద్దు దగ్గరకు వెళ్ళింది దూడ. నిన్ను చూస్తోంటే చాలా జాలి కలుగుతోంది. ఎద్దు మామ నిద్రలేచిన దగ్గరనుంచి తిరిగి పడుకునే వరకు విరామమనేది లేకుండా కష్టపడుతూనే ఉంటావు. ఎంతటి బానిస జీవితం గడుపుతున్నావు. నన్ను చూడు, ఎంత స్వేచ్ఛగా ఉల్లాసంగా జీవితం గడుపుతూ నాను నీ స్థితిపట్ల నాకు చాలా బాధ కలుగుతోంది అంది. ఎద్దు ఆ మాటలు వినిపించుకొనట్టు తన పని తాను చేసుకుపోయింది. పొగరెక్కిన దూడ వదిలేస్తేగా ఎద్దుకు అడ్డంపడి తన జీవితంలో